ఎస్ ఏపీ మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు ఒక విషయం మంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇచ్చాం. ఇంకేదన్నా ఉంటే కనుక మళ్ళీ అడుగుతానంటే అడగమని. అదే ఆయన మాట్లాడుతుంటే అడగమనండి. దయచేసి కాదు కదా అధ్యక్ష. సార్ ఇది ప్రశ్నోత్తరాల సమయం సార్. తమరు చాలా లిబరల్ గా ప్రశ్న అడగకపోయినా ఓ 15 నిమిషాలు మాట్లాడినా కూడా గౌరవ సభ్యుడికి తమరు టైం ఇచ్చారు. మంత్రి గారు తన శాఖలో ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. తర్వాత సభ్యుడు లేయాలనుకుంటే కూడా తమరు అనుమతితో లేచినప్పుడు ప్రశ్న ఏదో అడగకుండా పొలిటికల్ కామెంట్స్ చేసినప్పుడు ఇట్లనే తయారవుతుంది అధ్యక్ష. మీరు చేయట్లేదు అనేది కాదు, మీరు రికార్డు చూస్తే పొలిటికల్ కామెంట్స్ వాస్తవానికి విరుద్ధంగా ఉన్న విషయం చెప్పినప్పుడు మంత్రి గారు దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభం చేశారు అనేటువంటి దాన్ని మంత్రి గారు రికార్డు స్ట్రైట్, సభ్యుడు ఏదో కాంగ్రెస్ హయాంలో జరిగిందంటే కాదు, నందమూరి తారక రామారావు గారు చేశారు, ఈ ఆలోచన ఆయింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో వివాదం ఏముంది అధ్యక్ష? ఆ సభ్యుడు చెప్పి కూర్చున్నాడు, అది ఆయన అభిప్రాయం. కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ అని అనుకోని ఆయన ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మంత్రి గారు అది మాత్రమే చెప్పారు. దానికి అక్కడెక్కడో కూర్చుని ఒకటే అధ్యక్ష, సభలో మేము ట్రెండ్ చూస్తున్నాం అధ్యక్ష. మేము ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటామో వాకౌట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వెళ్ళేకొచ్చి వాకౌట్ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు అధ్యక్ష. అంత తప్ప నాకు వేరే ఉద్దేశం ఇక్కడ కనపడడం లేదు అధ్యక్ష. టాపిక్ మీద ఇంట్రెస్ట్, ప్రజల మీద ఇంట్రెస్ట్ కాదు అధ్యక్ష. ప్రతిరోజు ఇది రిపీట్ అవుతుంది అధ్యక్ష. అప్రాపరేషన్ బిల్ ఉంది, మాట్లాడేది వినకుండా మేము వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి, బట్టగాల్చి ముఖాన్ని వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప వేరే కాదు అధ్యక్ష. కేశవ్ గారు మాట్లాడారు. వారు ఆ ప్రాంతం వాసి, మా సభ్యుడు కూడా ఆ ప్రాంతం వాసి, ఒకే నియోజకవర్గం వాసి ఇద్దరు. మంత్రి గారు సుదీర్ఘంగా చెప్పినంతసేపు మేము సభ్యులందరం విన్నాం. ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం 10% టైం అయితే వారికి ఇచ్చి వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష. ఆయన అడుగుతుంది, ఆయన అడిగిందంటే ఆయన మేము అడిగింది మంత్రికి ఇచ్చిన సమయం వచ్చి సభ్యుడికి ఇమ్మని మేమేమి రిక్వెస్ట్ చేయట్లే. కావాలంటే అడగమనండి, మళ్ళీ అడగమని. మీ మీదే అన్నాం. మీరే మాట్లాడిన తర్వాతే ఆయన సభ్యుడు మాట్లాడాడు. ఆయన కంప్లీట్ చేస్తే మీరు మాట్లాడండి. లేదు అదే కదా మేము అడుగుతుంది, మేము అడుగుతుంది. కాబట్టి దయచేసి సభ సామరస్యంగా వెళ్తుంది, పద్ధతిగా వెళ్తుంది. ప్రశ్నోత్తరాల సమయం వచ్చి మీరు దాన్ని డిబేట్ చేసి మంత్రులు గంట సేపు మాట్లాడి మేము అభ్యంతరం లేదు, చెప్పనండి వాళ్ళ తాలూకా ప్రభుత్వ అభిప్రాయాలు. కానీ సభ్యుడి తాలూకా అభిమతాన్ని కూడా తెలుసుకోండి, సభ్యుడి తాలూకా సందేహాలు కూడా నివృత్తి చేయమనండి. అది మా తాలూకా రిక్వెస్ట్. సార్ ఇంకో ఫార్మాట్ లో రమ్మనండి సార్. వాళ్ళ సభ్యులకి రామనాయుడు గారు, సభ్యులకి దీని మీద చర్చ జరగాలి అనుకుంటే రామనాయుడు గారు సార్ సభ్యులకి సీరియస్నెస్ ఉంది, సభ్యులకి దీని పట్ల సీరియస్నెస్ ఉంది అనుకుంటే, సీరియస్నెస్ ఉంది, దీన్ని మనం చర్చించాలి అనుకుంటే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కేవలం ప్రశ్నలు మాత్రమే అడగగలరు అనేటువంటిది మౌలిక సూత్రం అధ్యక్ష. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళకున్న అవకాశాలను ఉపయోగించుకుని ఈ ఫ్లోర్ మీద డిస్కషన్ పెట్టండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గంట కాకపోతే 2 గంటలు, కాకపోతే 3 గంటలు, కాకపోతే 4 గంటలు, ఒక రోజంతా చర్చిద్దాం అధ్యక్ష. కానీ ప్రశ్నోత్తరాల సమయంలో గవర్నమెంట్ కి ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆ హౌస్ లో అప్రాపరేషన్ బిల్ పాస్ చేసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ కేవలం దాన్ని అడ్డు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వివాదం చేసుకుంటూ ముందుకెళ్లడం సరైనటువంటి అంశం కాదు అధ్యక్ష. ఇది ప్రశ్నోత్తరాల సమయం. లెట్ దెమ్ కమ్ ఇన్ సమ్ అదర్ ఫార్మ్, వీఆర్ హియర్ టు రిప్లై. ప్రశ్నోత్తరాల సమయాన్ని దే కెనాట్ టేక్ ఇట్ ఇంటూ ఎ డిబేట్ అధ్యక్ష. సూటిగా చెప్పండి, సూటిగా మాట్లాడండి సార్. సూటిగానే సార్ మంత్రివర్యులు మీకు ఏం వివరణ కావాలి అడగండి సార్. నా రిక్వెస్ట్, వీళ్ళు నిజంగా గతంలో 6000 క్యూసెక్లు తీసుకోవచ్చని